హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి టాపిక్ని మనం మాట్లాడాల్సిన సందర్భం ఉంది. ఇప్పుడు దాని గురించి మీరు పూర్తిగా తెలుసుకున్నట్టయితే ఒకసారి ఆలోచించి కామెంట్లో చెప్పండి. అవును, గుండెల నిండా బాధే, అలుగై పారే దుఃఖమే. తూర్పు నుంచి వీస్తున్న ప్రచండ గాలులు నెత్తుటి వాసనను మోసుకొస్తున్నాయి. కమురు వాసనతో కళ్ళు ఎరుపెక్కుతున్నాయి. పచ్చని అడవి ఎరుపెక్కుతుంది. మరి పక్షుల కిలకిలా రాగాల అడవిలో తుపాకీ మోతలతో పక్షులను, ప్రకృతిని ప్రేమించే మనుషులను తరుముతున్న దుర్మార్గం, మానవీయతను చీల్చి చెండాడుతున్న అమానుషం, మనిషి కోసం, కొత్త మానవీయ ప్రపంచం కోసం మరణాన్ని నీడలా మోస్తున్న వాళ్ళు యుద్ధంలో నిర్జీవంగా మారుతుంటే ప్రగతిశీల శక్తులు స్పందించవేం, నోరెత్తి మాట్లాడవేం? విముక్తి, విప్లవ, ప్రతిఘటన ఉద్యమాల ప్రతిబింబం తెలుగు నేల నిఖార్సంగా మారుతుంటే భవిష్యత్ ఆందోళనగా, చీకటిగా కళ్ళ ముందు లీలగా కదలాడుతోంది. ఇటీవల నెక్సస్ అనే జర్నల్లో మానవీయత చచ్చిపోయింది, రాబోయే కాలం పరీక్ష కాలం అని ప్రచురించింది. విషమకాలం, సామాన్యులకు విద్రోహ కాలం అని ఆ జర్నల్లో ప్రచురితమైన ఆర్టికల్ సారాంశం. నిజంగా ఇవాళ దేశంలో అట్లాంటి పరిస్థితులు ముందుగా మొదలైనట్లేనని ఎరుక చేస్తుంది. అసలు ఎట్లాంటి నేల ఇది? దేశంలో ప్రజాస్వామ్య, విప్లవ, సామాజిక శక్తులకు నీడనిచ్చిన నేల, సాకిన నేల, కళ సాకారం కోసం నిత్యం యుద్ధం చేస్తున్న మనుషులను కడుపున దాచిన నేల ఓలానట్లుగా మౌనం వహిస్తుంది. ఎందుకంటారు? సిద్ధాంత సూత్రీకరణలో ఆ సిద్ధాంతం పనిచేయదని విభేదించమంటే మారణ హోమంపై మౌనం వహించడమేనా? కత్తులు దూస్తున్న చోట, తుపాకీలు గర్జిస్తున్న చోట శాంతి స్థాపన కోసం కూడా నోరెత్తకపోవటం ముమ్మాటికి మానవతను నిలువునా సమాధి చేయటమే. మానవీయత గురించి మాట్లాడటం అంటే హృదయం తడితడిగా మారటం, మనిషితనాన్ని పిచ్చిగా ప్రేమించడం. కానీ ఏం జరుగుతుంది? ఏదో జరుగుతోంది, ఏదో జరగబోతోంది. అయినా జనం నష్టమో కష్టమో ఇంటి గడప తొక్కే వరకు స్పందించని దశకు చేరుకున్నారు. మానవీయతను కాంక్షిస్తున్న మనుషుల మీద అంతిమ యుద్ధం ఓ చోట, మానవీయతను దాటేసి అమానవీయ దశకు చేరుకుంటున్న అంతిమ దశ మరోవైపు. ఇలాంటి స్థితిలో మానవ సమాజం ఉంది. మానవీయతను చాటడం అంటే కేవలం మన పరిసరాల్లో జరిగిన వాటిపై స్పందించడమే కాదు, మన దృష్టికి వస్తున్న అంశాలపై గళమెత్తడం, కళాన్ని ఝులిపించడం. కానీ సిద్ధాంత సూత్రీకరణలో ఓ సిద్ధాంతాన్ని విభేదించి మారణ హోమాన్ని మౌనంగా ఆహ్వానించడం ఏం మానవీయత? ఛత్తీస్గఢ్ ఎక్కడో లేదు, తెలంగాణ నేలతో పాలు పంచుకున్న నేల అది. అట్లాంటి నేలపై మనుషులు మావోయిస్టులను ఎన్కౌంటర్ల పేరిట చంపేస్తుంటే మాట్లాడకపోవటం ఎవరి ప్రయోజనాల కోసం? ఇట్లాంటి పరిస్థితుల్లో మావోయిస్టు పార్టీ చాలా స్పష్టమైన ప్రకటన చేసి ఉంది, శాంతి చర్చలు జరపండి అని. అయినా ఎందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేయటం లేదు? నేటి శాంతి చర్చలు ఫలించకపోతే మావోయిస్టు పార్టీ సెట్ అయ్యే పరిస్థితి ఉంది. అదే జరిగితే కేంద్రం కాంక్షిస్తున్న సామ్రాజ్యవాద, వ్యాపార ఆకాంక్షలు మళ్ళీ మొదటికి వస్తాయి. అందుకే ఈ తిరస్కరణ. కానీ ఈ పరిస్థితి వస్తే దేశం తీవ్రంగా నష్టపోతుంది. అన్ని విధాలుగా పోరాటాన్ని అణచివేశాం, మీరో లెక్క అనే అహంకారం పెరిగిపోతుంది. పాలకుల ఆగడాలకు లెక్క ఉండదు. ఈ నేల పొత్తిళ్లలో దాగి ఉన్న ఖనిజ సంపద విదేశాలకు ఎంచక్కా తాకట్టు పెట్టేస్తారు. మన కాళ్ళ కింద నేలను కాజేస్తారు. అక్కడి దాకా వచ్చాక రేపు మీకోసం, మా కోసం, మన కోసం మాట్లాడటానికి మనుషులు, మావోయిస్టులు ఎవ్వరూ ఉండరేమో. ప్రగతిశీల మేధావులు కాదు, ఇప్పుడు ఆలోచించుకోవాల్సింది ప్రజలే. ఇవాల్టి ఈ స్వేచ్ఛ వెనుక వాళ్ళ త్యాగం ఉన్నది, పోరాటం ఉన్నది. రేపు వాళ్లే లేకపోతే గుండె నిండా బాధే, అలుగై పారే దుఃఖమే.